హాయ్ వ్యూవర్స్, మూత్రం చేసినా చేయకపోయినా చేసేటప్పుడు ఇవన్నీ దానికంటే ముందు కంటిన్యూస్ ఒక రకమైన స్టిక్కీ ఏదైతే లిక్విడ్ ఉంటుంది అది వెళ్ళిపోతూ ఉంటుంది. చాలామందికి డౌట్స్, ఇది నార్మలా లేకపోతే మనకు ఏదైనా ప్రాబ్లం వస్తుందా? చాలామంది వీక్నెస్ కూడా ఫీల్ అవుతారు. నడుముల నొప్పి, వీక్నెస్ ఉంది, నాకు కళ్ళకు మంచిగా కనబడట్లేదు, ఇవన్నీ అపోహాలు ఉంటాయి. అయితే ఈరోజు నేను క్లియర్ చేస్తాను మీకు, అది నార్మలా లేదా. ఎందుకంటే యూరేథ్రా ఏదైతే ఉంటుందో మేల్స్లో, పురుషుల్లో అక్కడి నుంచి సెమినల్ ఫ్లూయిడ్ కూడా వెళ్తుంది, అక్కడి నుంచి యూరిన్ కూడా వెళ్తుంది. వెరాజ్ ఇన్ ఫీమేల్స్ అది దానికి ఒక వేరే వే ఉంటుంది, ఇక్కడ మూత్రం కొరకు కూడా ఒక వేరే వే ఉంటుంది. అందుకనే మేల్స్లో ఏమవుతుందంటే ఒకటే వే ఉంటుంది, ఒకటే అక్కడి నుంచి ఈ సెమినల్ ఫ్లూయిడ్ కూడా పాస్ అవుతుంది, అక్కడి నుంచే యూరిన్ కూడా పాస్ అవుతుంది. అందుకనే యూరిన్ వచ్చేటప్పుడు అది ఆగిపోవాలి, సెమినల్ ఫ్లూయిడ్ పాస్ అయ్యేటప్పుడు యూరిన్ ఆగిపోవాలి. ఇది నార్మల్ ప్రాసెస్. కానీ కంటిన్యూ ఒకవేళ స్టిక్కీ సబ్స్టెన్సెస్ అంగం నుంచి వెళుతూ ఉంటే అది నార్మల్ కాదు, అది లాస్ ఆఫ్ ఎనర్జీ. దాని కొరకు ట్రీట్మెంట్ అవసరము. దీని గురించి ఇంకా డీటెయిల్గా రాబోయే వీడియోలో నేను చెప్తాను. నేను మీ డాక్టర్ సయ్యద్ అబ్దుల్ రెహమాన్, BMS MD, యునాని సెక్సాలజిస్ట్.